ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన జీవము గల దేవ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో, మహిమ కలిగిన గొప్ప నామములో, అనే నామముల కంటే హెచ్చైన పూజింపదగిన నామములో ఈ రాత్రి మరోసారి దేవా, మా ప్రియులు దాసురాడు ఎబినేజర్ను బట్టి, నిర్మలక్కను బట్టి స్తోత్రములు వందనాలు. వారి కుమార్తె స్వామిని బట్టి వందనాలు ప్రభువా. కుమారుడు ఇశ్రాయేలును బట్టి స్తోత్రములు. దయల తండ్రి, రాత్రి మరి వారి యొక్క గృహం దగ్గర ఈ ప్రత్యేకమైన స్వార్థ కూడిక కలిగి ఉండటానికి మీరు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. దయల తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. కాలం పరిపూర్ణమైనప్పుడు మానవుల యొక్క పాప పరిహారం కొరకై మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకమును మా కొరకు మీరు పెట్టినందుకు కొరకై స్తోత్రాలు ప్రభువా. మరి మా కొరకు మీరు కార్చిన, చిందించిన అమూల్యమైన కలవరి సిలువ రక్తములో మానవుల యొక్క ప్రతి పాపము దయల తండ్రి కడగబడి మానవులను మీరు పవిత్రులు చేసినందుకు కొరకే స్తోత్రములు. దయల తండ్రి, నమ్మకమైన దేవా, ఈ లోకములో మిమ్మల్ని తండ్రి ఎన్నిక లేని నిష్ప్రయోజక అనుభవంలో జీవిస్తూ వచ్చినప్పుడు ప్రభావ మీరు ప్రేమించి మా కొరకు ఈ లోకంలో జన్మించి మీరు కొట్టబడి ప్రభావ మీ శరీరము చేర్చబడి దేవా మా కొరకు బలిగా ఉల్పబడిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. దయల తండ్రి, మీరు మా కొరకు ప్రాణం పెట్టిన నీ కొరకు స్తోత్రాలు దేవా. మీరు మాకు ఇచ్చిన విలువైన రక్షణ కొరకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అటువంటి అనుభవంలో ప్రభావ మీరు సెలవించున్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నారు. కాబట్టి తండ్రి, మరి మానవ అందుబాటులో మేము ఈ ప్రాంతంలో ప్రభావ మీ సత్య సువార్త ప్రకటించడానికి కూడా మీరు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలి. ఏ ఒక్క ఆత్మ నశించి నరకని పూట నీకంత మాత్రం ఇష్టం లేదు. అంతటా అందరిని కూడా మారు మనసు పొందాలని మనుషులందరికీ మీరు ఆజ్ఞాపించుతున్న దేవుడు. కాబట్టి తండ్రి, రాత్రి ఈ ఇంటిని ఆధారం చేసుకుని, గృహాన్ని ఆధారం చేసుకొని మీ స్వార్థ, మీ ప్రేమ వార్త ప్రకటించడానికి మీరు దయ చూపండి. ఎవరైతే మైక్ యంత్రం శబ్దం ద్వారా వింటూ ఉన్నారో, వినాలని ఆశ కలిగి ఉన్నారో అటు ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. వారితో మీరు మాట్లాడండి. దయల తండ్రి, వారి హృదయాలను మీరు తెరవండి. వారు గ్రహించినట్లు కూడా వివేకము వారికి దయచేయండి ప్రభు. నీ మాటలు బలమైనవి, నీ మాటలు శక్తి కలిగినవి, నీ మాట రక్షించేవి, నీ మాట నడిపించేవి. కాబట్టి ఆ మాటలు నీ ప్రజలైన వారు విని హృదయంలో ప్రేమన తండ్రి నేను చేర్చుకొని వారు రక్షణ పొంది నీ కొరకు ఈ లోకంలో నమ్మకంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరుస్తున్నాడు. ఆయా రీతిలుగా తండ్రి అనేకమైనటువంటి బాధల్లో, శ్రమల్లో, నిందల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా దర్శించండి, సంధించండి ప్రభావ. మీరు సెలవిచ్చిన ప్రయాసపడి భారమును మోసుకొని పోచున్న సమస్తమైన వాళ్ళరా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. కాబట్టి తండ్రి, అటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారికి నెమ్మది, విశ్రాంతి మీరు దయచేయండి. ప్రేమగల తండ్రి, మనముకి ఇంటి వారిని బట్టి స్తోత్రములు. కుటుంబాన్ని దీవించు, మీ యొక్క ఆశీర్వాదములతో నింపండి ప్రభావ. మరి ఇంటి దగ్గర నుండి స్వార్థ మీ మాటలు ప్రకటించబడుతున్నాయి. ఏ ఇంటి దగ్గర అయితే ప్రభావ మరి ఇంటి దగ్గర స్వార్థ ప్రకటించబడిందో ఆయన దేవుని ఆశీర్వాదములను ప్రభావ మీరు సెలవిస్తూ వచ్చినారు. కాబట్టి కుటుంబాన్ని, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి అక్కర్లని మహిమలో తీర్చు, నూరంతలుగా మీరు దీవించవలసిన కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంటికి చేరవచ్చిన ప్రియ బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా ఎయిర్పోర్ట్లో ఉండబడిన వారు ఎవరైతే రానై ఉన్నారో వారందరినీ కూడా ప్రభావ మీరు త్వరపెట్టి నడిపిస్తున్నారని ప్రభావ. తండ్రి, కరెంటు మరి మైక్ సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో ఉంచండి. ఆడేవారిని బట్టి స్తోత్రములు.
గలని స్వరములు వారికి దయచేయండి. గంభీర దాని ధ్వని గల తాళములతో ప్రభు నిన్ను స్తుతించి కీర్తించినట్లు కూడా దయ చూపించవలసింది కూడా ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, వీళ్ళకి మేము గడిపే సమయం అంతా కూడా మీరు దీవెనకరముగా చేయమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకు ఆరోపింపు చేసుకునొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాఠశాల 238, మరొక పాత పాట 236. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కట్టి పాపావలే, గడచిన కాలమెల్లా కట్టి పాపావలే, కాచెను ప్రభువు హల్లెలూయా. ప్రభు స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును మాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును మాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలె కనికరించెను మమ్ము, కన్న తల్లి వలె కనికరించెను మమ్ము, యన్న పరమ ప్రేమ హల్లెలూయా. ప్రభు స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, కొల్లగా మనలకు హల్లెలూయా. ప్రభు స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతను
చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. గోనయందున్న యేసు దివ్యముగాను లేచి, గోనయందున్న యేసు దివ్యముగాను లేచి, నాటిగా వాటి నడుచు హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించు యేసు, చేరిన వారినెల్లా కోరి ప్రేమించు యేసు, చేర్చెను కౌగిటిలో హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాపవలే, గడిచిన కాలమెల్లా కంటి పాపవలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాట సంఖ్య 217 పడగలం భక్తులారా స్మరించడం ప్రభు చేసిన మేలులన్నీ. 217 215 మరొక పాట. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము సార్థకత చేసే, మరి సర్వము సార్థకత చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ. మన శిరసైయుండి మహాబలశూరుడు
సర్వము నీచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గాలించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గాలించి బాధలను తొలగించే, శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి, బయలు పరచె తన జయమును. శ్రమలలో మనకు తోడై ఉండి, బయలు పరచె తన జయమును. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవననిధి ప్రవహింపజేసే సకల స్థలంబులయందు, జీవననిధి ప్రవహింపజేసే సకల స్థలంబులయందు, లెక్కకు మించిన ఆత్మల తెచ్చే, లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రాలుందో. లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రాలుందో. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే, అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే, సంఘము అభివృద్ధిని చెందుటకు, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ ఇచ్చే, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ ఇచ్చే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే, మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే, ఇంతవరకును ఆదుకొనెనుగా
కనుక మనము నడచుకొనేదము, కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు. కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. పరిస్థితి 390 రూపాయలు కానీ 396. మరొకసారి. చూడుము సోదరుడా, నీవు నేడే లేచి రక్షణ కొరకై వేడుము స్నేహితుడు. పాట సంఖ్య 396, 393. చూడుము సోదరుడా, నీవు నేడే లేచి రక్షణ కొరకై వేడుము స్నేహితుడా. రక్షణ కొరకై వేడుము స్నేహితుడా. నీతో వెలుగు వచ్చెను, కమ్ముచున్నది చీకటి లోకము. నీతో వెలుగు వచ్చెను, కమ్ముచున్నది చీకటి లోకము. సింహ చీకటి జనములాగా నేను నెమ్మది నొందగా లేచిరా. సింహ చీకటి జనములాగా నేను నెమ్మది నొందగా లేచిరా. జీవమయున్నది దేవుని వాక్యము వెలుగైయున్నది. ఆ వెలుగే నీకు జీవమయున్నది.
నిలచును ఇలాని కాపరి కలుషములెల్లను కడుగును క్రీస్తు నిలచును ఇలాని కాపరి కరువరి చంపకురా చూడుకు సోదరుడా నీవు వేడేసి రక్షణ కొరకై వేడుకు స్నేహితుడా వేడేసి రక్షణ కొరకై వేడుకు స్నేహితుడా సరిచేసుకొని జీవితమంతా సరిచేసుకొని జీవితమంతా పరిశుద్ధార కాగారతో పరిశుద్ధుడు నిలచెనునికై పరిశుద్ధార కాగారతో పరిశుద్ధుడు నిలచెనునికై కరుగిడి నా ప్రియుడా తోడుకు సోదరుడా నీవు వేడేసి రక్షణ కొరకై వేడుకు స్నేహితుడా వేడేసి రక్షణ కొరకై వేడుకు స్నేహితుడా వారి
పఠింప శ్రేష్ఠ గ్రంథం పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ ఇఫ్ యు రీడ్ ఇట్ ఎవ్రీ డే ఇట్ విల్ హెల్ప్ యు ఆల్ ద వే ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल पढ़ो जब उसको रोज पढ़ो सामने नजर कोई न हो वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल देवना దేవుని పిల్లలారా దేవుని వాక్యంలో నుండి మనం మాట చదువుదాం. సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మనం కలిసి చదువుదాం. పేజీ నెంబర్ 258. సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం మనం కలిసి చదువుదాం. దయచేసి ఈ దాసుడునైన నా కుటుంబము నిత్యము మీ సన్నిధికి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిస్తున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. మరోసారి మొదటి లేని మాటలు చూద్దాం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించము. ప్రార్థన చేస్తాము. ప్రభు సాయం కొరకు దేవుడైన ప్రియమైన పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడైన జీవము గల దేవా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ యొక్క నామమును బట్టి మరోసారి ఈ రాత్రి మా ప్రియులు దాసుడు దాసురాలు దేవా మరి ఎబినేజరున్న కర్మలక్కను బట్టి స్తోత్రములు వందనాలయ్యా. వారి బిడ్డలను బట్టి స్తోత్రములు, సౌమ్యాన్ని బట్టి ఇశ్రాయేలును బట్టి వందనములు చెల్లిస్తున్నాము. యాత్ర జీవితంలో ఇంతవరకు వారికి మీరు సాలిన దేవుడు ఉన్నందుల కొరకే స్తోత్రములు. లేదా తండ్రి మరి వారిని ప్రేమించి మీరు ఇచ్చిన విలువైన గొప్ప రక్షణ కొరకే స్తోత్రములు. ఈ రాత్రి ఈ యొక్క స్వార్థ కూడికలో వారి గృహం దగ్గర మేమందరం కూడా పాలు పొందటానికి మీరు అనుగ్రహించినటువంటి ధనికరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మరి కీర్తన ద్వారా మీ నామాన్ని మేము మయంపరిచి ఉన్నాము. తిరిగి తండ్రి వాటి భాగము మీరు ఇచ్చినారు. అమూల్యమైన నీ యొక్క మాటలు, బలమైన నీ మాటలు, శక్తి కలిగిన నీ మాటలు, నీ మాటలు బ్రతికించేవి, నడిపించేవి అని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. కాబట్టి తండ్రి మీరే తేటగా నీ ప్రజలకి అనుగ్రహించండి. ఈ మైకు యంత్రము శబ్దం ద్వారా వినే ప్రజలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేస్తున్నాము. ప్రేమగల ప్రేమైన తండ్రి, నమ్మకమైన దేవా, మరి కొందరైన ప్రభా నేను హృదయంలో చేర్చుకోవడానికి దయ చూపండి. దేవా నీవేమై ఉన్నావో వారు ఎరగటానికి కూడా దయ చూపిస్తారండి. యేసు ప్రభువా, ఈ లోకంలో ఉన్న ప్రజలను మీరు ప్రేమించి పరమ నుండి భూలోకానికి మీరు దిగి వచ్చిన దేవుడు అని ప్రజలు గుర్తెరగటానికి దయ చూపిస్తారండి. మీ దాసును కూడా మీ సిలువ చాటును మరుగుపరిచి
నీ పాత్రగా పనుముట్టుగా నీ ప్రజలైన వారికి అర్థమైన రీతిలో బోధించగలిగే జ్ఞానము ప్రభావం మీరు దయచేయమని, దగ్గర తండ్రి కరెంటు పైపు సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో ఉంచమని, ప్రతి విషయంలో మీ సన్నిధి మాకు అనుగ్రహించమని, అన్ని విషయాల్లో నీ దయాపూర్వకమైన సంకల్పన మేము కోరుకుంటూ మేము గడిపే సమయం అంతా కూడా మీరు దీవెనకరంగా చేయమని, మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వెళుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో చూడకు రాయబడినటువంటి మాట ఏంటంటే, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దానిని ఆశీర్వదించము అని మరి భక్తుడైన దావీదు మహారాజు పలికినటువంటి మాట. అంటే దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనం గమనించాలి. ఇప్పుడు దావీదు అంటే ఈయన ఎవరు? మహారాజు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు ఏకధాటిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు దేవుని యొక్క సేవకుడు అని కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. దావీదు యోధుడు, దావీదు పరాక్రమ గల శాలి అని కూడా బైబిల్ సెలవిచ్చే మాట. దావీదు దేవునికి హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడైన మనుషుడు అని దేవుని వాక్యం సెలవిచ్చే మాట. కాబట్టి అటువంటి దావీదు రాజు అయిన తర్వాత ఆయన దేవునికి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించమని దావీదు కోరుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ నిజముగా ఈ లోకంలో ఎవరైనా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. ఎవరు కూడా మాకు ఆశీర్వాదములు వద్దు అనేవారు ఎవరు కూడా లేరు. అందరికీ ఏమి కావాలి అంటే ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదములకు బదులుగా మాకు నష్టాలు లేకపోతే శాపాలు కావాలనేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమి కోరుకుంటారంటే, ఆ దేవుడు మమ్మల్ని దీవించాలి, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాలి అని ప్రతి ఒక్కరు కోరుకునేవారు. అంటే అలా కోరుకోవటంలో తప్పు లేదు, కోరుకోవాలి, ఎందుకంటే మానవులు కాబట్టి. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిచ్చే మాట ఏంటి అంటే, ఆశీర్వాదమునకు ముందు గమనించాలి. ఆశీర్వాదమునకు ముందు ఏమున్నది చెప్పాలి. ఆశీర్వాదములకు ముందు ఏముందంట? శాపం ఉంది. గమనించాలి. ఆశీర్వాదమునకు ముందు ఏముంది? శాపం ఉంది. ఇలా గమనించండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మరి శృంగారం అనే దేవాలయము దగ్గర మరి పుట్టినది మొదలుకొని ఒక పుట్టివాడు ఒక మనుషుడు అక్కడ భిక్షాటం చేస్తూ ఉంటాడు. మొదటి నుంచి కొన్ని వచ్చిన మనం చూస్తాం. చూడండి, ఇంచుమించు పగలు 3 గంటల సమయంలో మరి ప్రార్థన కాలంలో పేతురు యోహానులు ఏం చేసినారంట? దేవాలయం దగ్గరికి వెళ్ళారు. దేవాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అడుక్కున్నటువంటి ఆ వ్యక్తి వీళ్ళిద్దరు చూసి వాళ్ళ దగ్గర ఏమైనా దొరికినేమో అని వారి వైపు తేరు చూసినట్లు మనం చూస్తాం. ఇప్పుడు ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి అక్కరెరిగినటువంటి పేతురు యోహానులు ఏమన్నారంటే, వెండి బంగారములు మా యుద్ధ లేవు కానీ మాకు కలిగినది నీకు మేము ఇచ్చుచున్నాము అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడవమని ఆజ్ఞాపించినప్పుడు, ఇది ఎక్కడైనా జరిగిద్దా చరిత్రలో? వైద్య చరిత్రలో ఎక్కడైనా సరే పుట్టినది మొదలుకొని ఒక మనుషుడు అప్పటికప్పటికి లేవటము, అది నుంచోటము, నడవటము, పరిగెత్తటం అనే మాట బైబిల్లో రాయబడింది. అంటే దేవుని యొక్క నామము ఎంత శక్తి సామర్థ్యము కలిగినది అనే దానికి రుజువు ఆధారంగా మనం ఆ మాట మాట్లాడుతూ ఉన్నాం. ఇదంతా జరిగిన తర్వాత ఆ దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి మనుషులందరూ కూడా ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డారు. అరే, వీడు రోజు ఇక్కడ కూర్చొని అడుక్కునేవాడు కదా, ఈ వ్యక్తి ఈరోజు
చక్కగా నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఈ వ్యక్తి దేవుని మందిరంలోకి వచ్చినాడు చెప్పి అందరూ ఆశ్చర్యపడతా ఉంటే అప్పుడు పేతురు యోహానులు మాట్లాడతారు వాళ్ళతో. ఏమో తెలుసా, మీరు జీవాధిపతి దేవుణ్ణి చంపి సిలువేయించిద్దరు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి ఆ 3వ అధ్యాయం 26వ వచనం అంటాడు ఏమంటాడంటే, చూడండి, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాడు చూడండి వాని యొక్క దుష్టత్వము నుండి మళ్లించుట వలన మీరు చూడండి ఇప్పుడు ఏం చేయబడ్డారంటే వారు ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు మీరు గమనించాలి, అంటే ఆశీర్వాదములకు ముందు ఏమున్నది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దుష్టత్వం ఉంది. ఒక వ్యక్తి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనుకుంటే దానికి ముందుగా ఏముందంటే బైబిల్ సెలవిచ్చే మాట, దుష్టత్వంలో మానవుడు ఉన్నాడు. కాబట్టి దుష్టత్వంలో మానవుడు ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు అంటే మొన్ననే 25వ తారీఖు మనము క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. అంటే క్రిస్మస్ పండుగ రోజు యేసుక్రీస్తు ప్రభుని మనం స్తుతించాము, ప్రభుని ఆరాధించాము. ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ చేసుకున్నారు, ఎంతో గొప్పగా దేవుని ఆరాధించారు. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరముల క్రితం ఈ లోకములో ఆయన జన్మించడానికి గల కారణం ఏంటి అంటే బైబిల్లో రాయబడిన ఒక మాట మనం చూస్తాం కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చూడండి, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజము మీద చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భుజము మీద ఏముందంట, రాజ్యభారము. రాజ్యభారం అంటే ఏంటి? ఆ భారము మానవుల యొక్క పాప భారము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ భుజము మీద మోపబడినదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు గమనించాలి. అందుకే ఆయన అన్నాడు, ఆ దేవుడు మీలో తన సేవకులను పుట్టించి మీలో ఆ ప్రతి వారి యొక్క దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించుట వలన మీరు ఏం చేయబడ్డారంట, ఆశ్రయించబడ్డారు. గమనించాలి, బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే 48వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంది, 48వ అధ్యాయము 22వ వచనం అనుకుంటే ఏమన్నా దుష్టులకు ఏమి లేదంటండి, నెమ్మది ఉండదు. ఆ మాట చదవండి, 48వ అధ్యాయం యెషయా గ్రంథము 22వ వచనం చదవండి. చూడండి, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు రాయబడింది. అంటే దుష్టులనగా ఎవరు? పాపులు. గమనించాలి, దుష్టులనగా ఎవరంట? పాపులను రాయబడింది. ఇప్పుడు పాపం అనే మాటకి నిర్వచనం ఏంటంటే గురి తప్పుట పాపం. చెప్పాలి, గురి తప్పుట పాపం అని బైబిల్ సెలవిస్తా ఉంది. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమును గురించి దేవుని వాక్యము ఎన్నో నిర్వచనాలు ఇస్తూ వచ్చింది. పాపమును గురించి గమనించాలి, అబద్ధము, మోసము, దొంగతనము, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, ఇవన్నీ కూడా ఏంటంట పాపం అని బైబిల్ సెలవిచ్చన్నమాట. అంటే మానవుని యొక్క జీవితంలో ఏ ఒక్క పాపం లేదా, అబద్ధం లేదా, మోసం లేదా, అసూయ లేదా, ద్వేషం లేదా, మత్సరం లేదా, కోపం లేదా, అంటే ఏదైనా ఒక ఆ పాపము మానవుని యొక్క హృదయంలో దాగి ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆ దుష్టత్వం నుండి ఆ పాపము నుండి విడిపించే దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ప్రేమించిన బైబిల్ సెలవిచ్చన్నమాట. యోహాను సువార్త 3:16 ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. దేవుని యొక్క ప్రేమకి ఇంత పరిమితం లేదు, ఇంత పరిమాణం అని లేదు, ఇంత కొలతని లేదు. ఎంతగా దేవుడు ఈ లోకములో ఉన్న ప్రజలను ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టినంతగా దేవుడు తన ప్రజలను ప్రేమించినాడు. గమనించాలి, లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించడంలో ఉద్దేశం ఏంది? ఎందుకొరకు ఆయన ప్రేమించినాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మానవుల యొక్క దుష్టత్వం నుండి దేవుడు వారిని ఏం చేయడానికి, మళ్లించి వారిని ఆశీర్వదించడం కొరకేనని బైబిల్ గ్రంథం సెలవిచ్చేమాట. కాబట్టి రాత్రికాల సమయంలో ఆ యొక్క దుష్టత్వం నువ్వు మళ్లించబడాలి. ఆ దుష్టత్వం నువ్వు మళ్లించబడడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. నిజమే, నేను, నా కుటుంబము, నా బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలని ఒకవేళ నువ్వు కోరినట్లయితే బైబిల్లో 5 సంగతులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన దుష్టత్వం నిన్ను మళ్లించి ఆయన ఆశీర్వదించాలంటే యేసుక్రీస్తు ప్రభువారి పట్ల నీ యొక్క స్పందన ఏంటి అనేది ప్రభు అడుగుతా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు ఆ దుష్టత్వం నిన్ను మళ్లించాయి, ఆయన ఆశీర్వదించాలంటే రాత్రి నువ్వేం కలిగి ఉండాలనేది
బైబిల్ నీకు నేర్పించే సత్యం. కానీ బైబిల్లో 5 సంగతులు మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. రండి, మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభుని మనము ఏం చేయాలి అంటే బైబిల్ తెలియజేస్తున్న మాట చూడండి. ఒక మాట యోహాను సువార్త 17వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. 17:3 అద్వితీయ సత్యదేవుడవైన ఎవరంటే ఈయన అద్వితీయ సత్యదేవుడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది. ఈయన మహాదేవుడు, గొప్ప దేవుడు, కోటాను కోట్ల దేవదూతల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత ఆరాధించబడే గొప్ప దేవుడైనా. కాబట్టి ఆయన గురించి రాయబడేటువంటి మాట చదవమా చూడండి. అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుట. చదువు చూడండి. మొదటిగా యేసు క్రీస్తు ప్రభుని నువ్వు ఏం చేయాలంట చెప్పాలి. ఆయనను నీవు ఎరగాలి. అసలు యేసు ప్రభు వారు ఎవరు అన్వేషించాలా నీవు? ఎవరు యేసు ప్రభు? యేసు క్రీస్తు వారు ఎవరు? ఎందుకొరకని ఈ లోకంలో జన్మించాడు? ఎందుకు ఈ లోకంలో పుట్టాడు? యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టుట ద్వారా నాకేం కలిగింది, నా కుటుంబానికి ఏం కలిగింది, లోకానికి ఏం కలిగింది అని మొదట నువ్వేం కావాలని ఎరగాలి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుని నువ్వు ఎరుగుట వలన అంటే నువ్వు తెలుసుకోవాలి. ఎరగటం మనకు అర్థం ఏంటి? తెలుసుకోవాలి. మనం అంటాం కదా కొన్ని విషయాలు నువ్వు ఎరిగావా తెలుసుకున్నావా అంటే తెలిస్తే తెలుసుకున్నాం, లేకపోతే ఏమంటాము నేను ఇంకా ఎరగలేదు, ఇంకా నేను తెలుసుకోలేదని చెబుతాను. అవన్నీ కూడా ప్రయోజనం లేనివి. ప్రయోజనమైనది ఒకటే, అదేంటంటే యేసు క్రీస్తు ప్రభుని రాత్రికాల సమయం నువ్వేం కలిగి ఉండాలి? ఎరగాలి. ఆయన ఎందుకు నువ్వు ఆయన ఎరగాలి అంటే ఆయన అద్వితీయ సత్యదేవుడని బైబిల్ గ్రంథం సెలవిచ్చేమాట. అద్వితీయ సత్యదేవుడని బైబిల్ సెలవిచ్చేమాట. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుని ఎరుగుట వలన ప్రియమైన దేవుని బిడ్డ ప్రభు ఏమిస్తారో తెలుసా నీకు? బైబిల్ ఒక మాట రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. చూడు, ఆయన యందు నిలిచియుండు వాడు ఎవడును పాపము చేయడు. అంటే పాపము చేయడు అనే అర్థం ఏంటి? పాపమును ద్వేషిస్తాడని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. పాపము చేసే వ్యక్తి పాపాన్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. పాపము చేయని వ్యక్తి పాపాన్ని ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడు. గమనించాలి. ఇప్పుడు ఆయన యందు నిలిచియుండు వాడెవడు అంటే ఆయన నిలిచినట్టు మనకు అర్థం ఏంటి? ఆయనను ఎరగటం అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగినటువంటి వారు ఆయన యందు ఎలా ఉంటారంట? వారు నిలిచి ఉంటారు. ఆ నిలిచి ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే పాపమును వారు ఎన్నడూ కూడా చేయరు. అంటే పాపమును వాళ్ళు ఏం చేస్తారంట? ద్వేషిస్తారు. బైబిల్ సెలవిచ్చారు. గమనించండి. మనకి బాగా తెలుసు అగస్టిన్ గారు, తెలుసు కదా మీకు? మన అగస్టిన్ గారు బాగా తెలుసు. అంటే 1వ శతాబ్దంలో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప దైవజనుడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఎటువంటి పాపి అంటే వాస్తవంగా దేవుని కుమారుడిగా దైవజనుడిగా చేయబడక మునుపు ఆయన తల్లి ఆయన కొరకు ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన సినిమాలు, షికారులు, త్రాగులు, విచ్చలవిడితనము, లోకం యొక్క పోకడలో ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటే తన తల్లి తన కుమారుడు అగస్టిన్ గారి కొరకు ఆమె ఎంతగానో మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి ఎంత భయంకరమైన వ్యక్తి ఆయన అంటే, తల్లి కుమారుడి కొరకు కన్నీటితో రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఫుల్లు తాగొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగ్గిరి కాలుతో ధన్యవాడంట. ఎవరు తెలుసా? తల్లేమో ప్రభువా, దేవా, తండ్రి, నా కుమారుని రక్షించయ్యా, ఈ పాపము నుండి వాడిని విడిపించు ప్రభువా, నువ్వు రక్షించు ప్రభువా అని చెప్పేసి తల్లి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈయన త్రాగి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తల్లిని తంతే ఆమె అంత దూరం పడేది. మరలా లేచి ఆమె మోకరించి అగస్టిన్ గారి యొక్క రక్షణ కొరకు ఆమె ప్రార్థన చేస్తూ వచ్చి ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఆయన ఆ ఫుల్లుగా డ్రింక్ చేసి ముందు తాగి రోడ్డు వస్తూ ఉంటే ఒక దైవజనుడు వాక్యం చెబుతూ ఉన్నాడు. ఏమో తెలుసా? ప్రియమైన వారులారా గమనించండి. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, నువ్వు ఎలాంటి పాపంలో జీవిస్తూ ఉన్నావేమో, ఒకనాడు నీ యొక్క పాపము నేను ఏం చేసింది? పట్టుకొను.
నీ పాపము నిన్ను పట్టుకున్ననే ఆ వర్తమానాన్ని దైవజనుడు వాక్యం చెబుతూ ఉంటే ప్రియమైన వార్నరా ఆయన నిలవబడి ఆ మాట తన హృదయంలో పోయి తన హృదయం నొచ్చుకున్నాడు. ఆయన నొచ్చుకొని పశ్చాత్తాపడ్డాడు. నిజమే, నేను పాపిని కదా, నేను ఘోరమైన పాపిని కదా, ఒకవేళ నేను మరణిస్తే నరకానికి పోతానని చెప్పేసి ప్రియమైన వారు అప్పటికప్పుడు ఆయన ఆ పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా గొప్ప దైవజనుడిగా సేవ చేసింది. ఆయన వైఖరి మాట ఏంటంటే, ఇప్పుడు మన ప్రార్థనా పరులు మన దగ్గర లాభేష్ ఉంటుంది కదా, మన దగ్గర ప్రార్థన, అందులో కొంతమంది ప్రార్థన దైవజనుల గురించి అక్కడ మొట్టమొదటి వ్యక్తి ఆయన ఉంటాడు. చూడండి కావాలంటే ఇష్టం మొట్టమొదటి వ్యక్తి ఆయన ఇచ్చే సాక్ష్యం తెలుసా? ఆయన నువ్వు ఎలా రక్షణ ఏంటంటే ఆయన చెప్పిన మాట, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను ప్రభు పాదాల దగ్గరికి నేను కొట్టుకొని వచ్చాను. ఆయన చూడండి, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను ఎక్కడ కొట్టుకొని వచ్చినాడు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నేను కొట్టుకొని వచ్చినాడు. ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన వారు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వారు పాపమును ఏం చేస్తారు? వారు ద్వేషిస్తారు. పాపమును ద్వేషిస్తారు. ఒకవేళ పాపమును ద్వేషించకపోతే బైబిల్ సెలవిచ్చే మాట చూద్దాం. ఆ మాట సంఖ్యాకాండంలో ఉంది కదా, మాట సంఖ్యాకాండం చూడండి 32వ అధ్యాయం 30 వచనం. సంఖ్యాకాండం 32 33 వచ్చిన రోజు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 33 వచ్చిన రోజు. అప్పుడు మోషే వారికి అనగా 23 చూడండి, మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును ఏం చేసిందంట? మీ పాపము మిమ్మల్ని ఏం చేసి చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభువు నమ్ముకోకపోతే ఆయన ఎక్కడ పంపుతాడు? నరకానికి పంపుతాడంట. చాలా మంది ఏ దేవుడు ఆయన నమ్ముకుంటేనేనా, నమ్ముకోకపోతే ఏంటి, నమ్ముకోకపోతే నరకానికి పంపిస్తాడా అంటారు. లేదు, యేసు ప్రభు గారు పంపేది నరకానికి. చెప్పాలి, వాని యొక్క పాపములు వాడు ఏం చేస్తే పట్టుకొని ఎక్కడ తీసుకెళ్తాయి అంట? నరకానికి తీసుకెళ్తాయి. బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి నీ పాపము నిన్ను పట్టుకుని ఉన్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, ఎంత గొప్ప వ్యక్తివైనా సరే ఈ లోకంలో నీకు పేరు ఉండొచ్చు, నువ్వు గొప్ప వ్యక్తి కావచ్చు, నీకు ఆస్తి అంతస్తు ఉండొచ్చు, నువ్వు అధికారమై ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ ఒకనాడు నీ పాపం నేను ఏం చేసిందంట? పట్టుకున్నాను. అయితే బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, రోమపత్రిక 6:23లో ఉంది. చెప్పాలి, పాపానికి ఏంటి ప్రతిఫలము? చెప్పాలి, పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకేముందంట? నిత్య జీవం ఉంది. దాని కొరకే యేసు ప్రభు లోకం వచ్చినాడు. ఇప్పుడు ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో అయిన మనుషులు పోలికగా పుట్టినాడు అంటే, ప్రియమైన అయ్యలారా, అమ్మలారా, ప్రియమైన సహోదర సహోదరి, ఆయన మానవులందరూ దుష్టత్వంలో ఉన్నారు. దుష్టత్వంలోని మానవులను మళ్లించి వారిని ఆశీర్వదించే దాని కొరకు ఆయన లోకంలో జన్మించినాడు. కాబట్టి నీవు ఆశీర్వదించబడాలని కోరితే ఒకటి రాత్రి ఆ ప్రభువైన యేసుక్రీస్తును వెరగాలి. ఆయన వెరగాలి. ఆయన వెరుగుట వలన నీకేముందంటే నువ్వు పాపాన్ని ద్వేషిస్తావు. బైబిల్ సెలవిచ్చే మాట. ఇంకొక మాట చదువుదాం రండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32 వచ్చిన కూడా చదువుదాం. దానియేలు గ్రంథం 11:32 ఉంటుంది ఒక మాట చూడండి. అందుకతడు నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగు వారు చెప్పాలా ఏంటంట? ఎవరైతే దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుతారో వారు ఎలా కలిగి జీవిస్తారు? ఈ లోకంలో బలము కలిగి గొప్ప కార్యము చేస్తారు. ఇప్పుడు వారి బలము కలిగి గొప్ప కార్యం చేయని బైబిల్ సెలవిచ్చామాట. పిల్లలకి ఒక మాట ఉంది, చదువు. ఆ మాట చదువు. ఇంకొక మాట చదువు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 4 వచ్చిన చదువు. యోహాను సువార్త 10వ అధ్యాయము 4 వచ్చిన చదువు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ ఆ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా రాయబడిన మాట. చూడండి ఇంకోసారి స్పష్టంగా ఆ మాట మనం చదువుదాం. 4 వచ్చిన ఏం రాయబడింది? మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని అన్నాడు. అంటే సొంత గొర్రెలు అంటే ఎవరండి? ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని ఎరుగుతారు, ఎరిగినటువంటి వారందరూ కూడా ఎవరంట? దేవుని యొక్క గొర్రెలు. గమనించాలా, దేవుని యొక్క ప్రజలు అని దేవుని వాక్యం సెలవిచ్చాడు. చూడండి ఇక్కడ ప్రభు చెప్పే మాట,
మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గమనించాలా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎరగటం వలన మూడవ ఆశీర్వాదం ఏంది ఈ భాగములు అంటే ఆయన నీకు ముందుగా ఏం చేస్తాడు? నడుస్తాడు. ఆయన నీకు ముందుగా నడుచును, లేకపోతే ఆయన నీతో నడుచును. నీవు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నడుచుననే మాట చూస్తా. చూడండి ఇక్కడ రాబడినటువంటి మాట చూడండి, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతను ఏం చేస్తాయంట? వెంబడిస్తాయి. కాబట్టి ప్రియమైన అయ్యలారా, ప్రియమైన అమ్మలారా, ఆ దీవెన ఆశీర్వాదం ఈ రాత్రి కాల సమయంలో పొందాలి అంటే ఒకటి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? ఎరగాలి. యేసు ప్రభువును ఎరుగుట వలన నీకేమున్నది అంటే నువ్వు పాపమును ద్వేషిస్తావు, బలము కలిగి నువ్వు ఈ లోకంలో ఏం చేస్తావంట? గొప్ప కార్యములు చేస్తావు. మూడోదిగా దేవుడే నీ ముందర నడుస్తావు. యాత్రా జీవితంలో దేవుడిని ముందు నడపడానికి అర్థమైంది తెలిసిన ఈ లోక యాత్రా జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడని అర్థం. ఈ లోకంలో జీవించినంత కాలం దేవుడు నీకు ఎలా ఉంటాడంటే ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి ఒకటి, యేసు ప్రభువును ఎరుగుట వలన నువ్వు పాపను విడిపించబడతావు, పాపాన్ని నువ్వు ద్వేషిస్తావు. ఇది బైబిల్ నేర్పించే మాట. కాబట్టి ఆ పాపం వల్ల వచ్చిన మరణమని బైబిల్ సెలవిచ్చే మాట. అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం, అదే దుష్టతను మళ్లించి ఆశీర్వదించడం అని కాదు. ఇది మొదటి మాట. ఇక రెండవది మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ యోహాను సువార్త రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల ఏం కలిగి ఉన్నారు ఈ లోకంలో ప్రజలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. చూడండి, రెండవదిగా తన్ను ఎందరు అంగీకరించరో అనే మాట ఉంది. అంటే రెండవది ఏం చేయాలి? ఒకటి ఎరగటము మాత్రమే కాదు, రెండవది ఏం చేయాలంట? చాలా మంది ఏం చేయాలి? తెలుసుకొని విడిచిపెడతారు. అవునే కదండి? తెలుసుకుంటారు కానీ ఏం చేస్తారు? యేసు ప్రభువును విడిచిపెడతారు, అంగీకరించరు. అంటే ఎరగటము వేరు, రెండవది ఏంటి? అంగీకరించటము వేరు. ఇప్పుడు అంగీకరించడం అనేది పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు, మా అపరాధముల కొరకై లోకంలో జన్మించాడు. ఆయన ద్వారా మాత్రమే సర్వమానవులకి పాప క్షమాపణ, ముక్తి, మోక్షము, పరలోకము, నిత్య జీవము ఒకే ఒక వ్యక్తి ద్వారా ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారని ఆయనను అంగీకరించటం అని అర్థం. మీరు గమనించాలి. కాబట్టి రెండవదిగా ఈ యేసుక్రీస్తు ప్రభు నేను ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలు ఆయన అంగీకరించు. నీవు ఆయన అంగీకరించడం వలన నీకేంటి ప్రయోజనం అంటే బైబిల్లో ప్రభు సెలవిచ్చే మాట అక్కడే రాయబడింది. తను ఎందరు అంగీకరించే వాళ్ళందరూ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి చూడండి, దేవుని పిల్లలంటే ఆయన కుమారులుగా నువ్వు చేయబడతావు. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఫలానా వాళ్ళ రాజకుమారుడు, ఫలానా వాళ్ళ రాజకుమార్తె అని పిలుచుకునే దానికంటే కూడా చెప్పాలంట ఈయన ఎవరంట? వీళ్ళు ఎవరంట? దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క కుమారులు, వీళ్ళు దేవుని యొక్క కుమార్తెలు అనిపించుకుని ఎంత ధన్యత ఉంది. దేవుని పిల్లలని గమనించాలా. ఈ లోకంలో వారి పిల్లలు, వీరి పిల్లలు అనిపించుకునే దానికంటే కూడా ఆయన నిజంగా చూసారా? ఆ వ్యక్తి ఎవరు తెలుసా? ఆయన దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె. అని ఎంత గొప్ప ధన్యత అండి అది, ఎంత గొప్ప ఆధిక్యత అది. కాబట్టి నువ్వు దేవుని కుమారుడిగా చేయబడతావు, నువ్వు దేవుని కుమార్తెగా చేయబడతావు. మీరు గమనించాలా, ఈ లోకంలో తల్లిదండ్రులైనా లేకపోతే ఎవరైనా మనం విడిచిపెట్టొచ్చేమో కానీ దేవుడు మాత్రము తన పిల్లలను ఎన్నడూ కూడా ఆయన ఏం చేయాలంట? విడిచిపెట్టాడు. ఎందుకు తెలుసా? మనం ఎవరు తెలుసా? పిల్లలమైతే వారసులం అంట. ఎవరికి వారసులమై? దేవునికి వారసులం. ఈ లోకము, మన ఇల్లు, సమస్తం ఏది కూడా మనతో వస్తుందండి? రాదు. గమనించాలా. వాస్తవంగా మన స్వాస్థ్యం అనేది ఎక్కడుంది అంటే పరలోకములో ఉంది. బైబిల్ సెలవిచ్చే మాట. ఈ లోకంలో మానవుడు యాత్రికుడు, పరదేశి. 30, 40, 50, 60, 70 సంవత్సరాల తర్వాత మానవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డల ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలా? ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలంతే. బైబిల్ సెలవిచ్చే మాట. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఫలానైన కుమారుడు, ఫలానైన కుమార్తె అనిపించుకుంటే ఇదిగో చెప్పాలా, ఫలానైన కుమారుడు ఇల్లు ఎవరిది చెప్పాలా? మాది. ఎందుకు తెలుసా? ఇది మా నాన్నగారు కట్టించింది.
ఆయన అంటాడు, వీళ్ళెవరు తెలుసా, నా తర్వాత ఎవరికి ఇది, నా కుమారుడికి అంట, లేకపోతే నా కుమార్తెకి అంట. ఒకవేళ కుమారులు లేనటువంటి వారికి ఏముంది, నా కుమార్తెకి అంట, నా కుమార్తెకి అంట. అవునా కదండి? ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా చేయబడకుండా ఆ పరలోకములో స్వాస్థ్యం నీకు ఉంటుందా? ఉండదా స్వాస్థ్యము పరలోకములు? గమనించాలా? ఇది ఒక ప్రశ్న అయిపోయింది. అంటే మిగిలిపోయింది ప్రపంచం. ఏం తెలుసా, మానవుడు మరణిస్తే ఎక్కడ పోతున్న సంగతి ఇంతవరకు ఎవరు కూడా కనుక్కోలేని పరిస్థితి. వాస్తవంగా బైబిల్ దానికి జవాబు ఏంటంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత తనకు అసలైన జీవితం అప్పుడే ప్రారంభించబడింది బైబిల్ సెలవిచ్చేమాట. కాబట్టి రెండవదిగా ఆయన అంగీకరించు. ఈయన నా కొరకు ఈ లోకంలో జన్మించాడు, నా అపరాధముల పాపలను విడిపించేదని కూడా జన్మించాడని యేసుక్రీస్తు నువ్వు అంగీకరించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళరా, నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా చేయబడతావు. అప్పుడు నీకేమో తెలుసా, స్వాస్థ్యం ఉంది పరలోకంలో. పిల్లలమైతే మనం ఎవరు అంట, వారసులు మన బైబిల్ సెలవిచ్చామాట. అది నీ ఇష్టం. నువ్వు దేవుని కుమారుడు అనిపించుకుంటావు, లేకపోతే ఈ లోకంలో మనుషుల కుమారుడు అనిపించు, అది నీ ఇష్టం. ప్రభు చెప్పే మాట ఏంటంటే, తను ఎందరైతే అంగీకరించాలని విశ్వసిస్తుంది వారందరికీ కూడా దేవుని పిల్లవుడికి ఆయన అధికారం ఇచ్చినాడు. ఇంకొక మాట చూద్దాం. ఎందుకు కొరకు ఆయన అంగీకరించాలి అంటే, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మన రోజులు ఎప్పుడు ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 14:6. రెండవదిగా రాయబడినటువంటి మాట చూడండి, రెండవ పదం అక్కడ ఆయనే ఎవరంటండి చెప్పాలి. ఆ పదంలో రెండవ పదం, ఆ వచ్చిన రెండవ పదం ఏంటి చెప్పాలా? యేసు నేనే సత్యము అంటే రెండవ పదం, నేనే సత్యము. కాబట్టి ఎందుకు నువ్వు ఆయన అంగీకరించాలంటే బైబిల్ సెలవిచ్చే మాట. దేవుని బిడ్డలారా, మొదటి తిమోతి 2:6 ఉంది కదా, దేవుడు ఒక్కడే చెప్పాలి, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసువను నరుడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చే మాట. ఆయన ఎవరంటే అద్వితీయ దేవుడైన సత్యదేవుడు. ఆయనలో ఏమి లేదు చెప్పాలా, అసత్యమే లేదు అసలు చెప్పాలి. ఆయన సత్యవంతుడని బైబిల్ సెలవిచ్చే మాట. అందుకని అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను కూడా పరలోకానికి వెళ్ళలేడు. ఒకవేళ ఏదైనా మార్గం ఉంటే వెళ్ళవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ప్రభు చెప్పిన మాట తెలిసిన పిల్లలు గమనించాలి, పరలోకానికి మార్గాన్ని తెరిచినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆయన యేసు. ఈ రాత్రి ఆ యేసు క్రీస్తు నువ్వు అంగీకరిస్తావా? ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు చేయబడతావా? ఆ నిత్య జీవంలో, ఆ నిత్యత్వంలో నువ్వు పాలు పొందాలి అంటే ఒకే ఒక మార్గము, ఒకే ఒక వ్యక్తిని అందరూ విశ్వాసం ఉంచాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసంతో అంగీకరించినట్లయితే నువ్వు ఆయన కుమార్తె చేయబడతావు. తర్వాత నిత్యత్వములో, పరలోకములో, స్వాస్థ్యములు నువ్వేం చేయబడతావంట, పాలి భాగస్తులుగా చేయబడతావు. మానవుడు అనుకుంటున్నాడు ఈ లోకమే చెప్పాలి శాశ్వతం అనుకుంటున్నాడు. శాశ్వతమంది లోకము చెప్పాలి. బైబిల్ గ్రంథం సెలవిచ్చే మాట 2వ పేతురు 3:11 ఉంది, ఇవన్నిట్లు లయమైపోవునట్టు అనే మాట ఉంది. ఏంటి ఇవన్నీ అంటే భూమి ఆకాశం పంచభూతములన్నీ కూడా ఒకనాడు ఏంటంటే మహావేంద్రముతో కరిగిపోతాయంట, లయమైపోతాయంట. తర్వాత ఏడబోతాడు, ఎక్కడ పోతాడు మానవుడు తర్వాత చెప్పాలి. భూమి ఆకాశం అంట ఆయన ఎదుట నిలవటానికి కూడా ఏమి లేదు, స్థలము లేక ఆయన వద్ద నుండి పారిపోవాలని బైబిల్ సెలవిచ్చే ప్రణాళిక మాట ఉంది. కాబట్టి ప్రియమైన అయ్యలారా, నిజమైన మన స్వాస్థ్యము ఎక్కడుందంటే పరలోకంలోనే ఉంది. ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు చేయబడాలి అంటే రెండవదిగా ఆ ప్రభు యేసుక్రీస్తుని ఏముంచాలంటే నువ్వు ఏంటంటే ఆయనను అంగీకరించాలి. చెప్పండి, ఒకటి ఆయన ఎరుగుట వల్ల ఏముంది, పాపాన్ని ద్వేషిస్తావు, ప్రభు నీతో నడుస్తావు. రెండవదిగా అంగీకరించడం వల్ల ఏముందంటే ఆయనే సత్యము, నువ్వు ఆయన కుమారుడిగా చేయబడతావు, కుమార్తెగా చేయబడతావు. తర్వాత పరలోకములు నీకేముందంట, స్వాస్థ్యం ఉంది బైబిల్ సెలవిచ్చింది. ఇది రెండవ తలంపు మనం చూస్తాం. ఇక మూడవదిగా
రండి, మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక మాట ఇప్పుడు మన బాగా పరిచయం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమా పత్రిక 8:28. చూడండి, ఇప్పుడు మూడోదిగా యేసు క్రీస్తు ప్రభువుని ఏం చేయాలంట? ప్రేమించాలి. ఒకటి ఎరగాలి, రెండోది అంగీకరించాలి, మూడోదిగా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభు ప్రేమించాలి. ఎందుకు నువ్వు ఆయనను ప్రేమించాలంటే ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఆయనే మొదట ప్రేమించాడు. మన మంచివారిని ప్రేమించాడా? చెప్పండి, మంచివారు మనము గమనించాలా? పిల్లలు గమనించండి, దేవుని యొక్క ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఆ ప్రేమ మార్పు లేని ప్రేమ. ఎప్పటి వరకు దేవుడు ప్రేమించాడు ఈ ప్రజలనంటే అంతము వరకు ఆయన ప్రేమించాడు. ఎవరైనా ప్రేమించగలరు? అంతము వరకు ప్రేమిస్తారనే చెప్పండి. మీరు ఎవరైనా తల్లిదండ్రులైనా భార్య భర్తలైనా అంతము వరకు ప్రేమించేవాళ్ళు ఎవరైనా చెప్పండి. ఎవరైనా సరే, భార్య భర్తలైనా సరే, ఆరంభ దినాల్లో కొత్తలో వివాహమైన దినాల్లో ఎంత వైవాహిక ప్రేమ ఉంటుందో కదండి. ఇద్దరు ఒకే ప్లేట్లో తినాలంటారు, ఒకే గ్లాసు, ఒకే బాటిల్. ఆరంభ దినాల్లో అది వైవాహిక మొదటి ప్రేమ అది కదా. ఏదిగేమంటది, ఏమండి నాకు అది కొనిపెట్టరంటే నీకంటే ఎక్కువ ఉందమ్మా. కొంతమంది నీకంటే ఎక్కువ ఉంది బంగారం అంటారు. ఏమొచ్చాడు బంగారం కొనియలేకపోయినప్పటికీ కూడా ఏమంటారు, నీకంటే ఎక్కువ ఉంది బంగారం అంటారు. ఒక ఆమె అంటుందంట ఆయన, అయ్యా ఆమె ఇంటి పక్కన వాళ్ళు చూడండి బంగారం తిరుగుతూ ఉన్నారు, నాకేం కొనిచ్చేవాళ్ళు అంటే ఆయన అంట భార్యతో, దేవుడు ఏదో ఒక రోజు నాకు కూడా చెప్పాలా అవకాశం ఇస్తాడు, నా చేతిలో డబ్బులు వస్తాయి, అప్పుడు నీవు చూసుకో కింద నుండి పై దాకా దిగదూడిపోయాను. నాకేంది బంగారం కింద నుంచి పై దాకా దిగదూడిపోయి అప్పుడు దాకా నువ్వేం చేయమని తెలిసి ఆయన అంటులు అవుతూ ఉన్నాను అంట. అప్పుడు దాకా ఏం చేయమన్నాడు ఆయన. నేను ఎందుకు ఈ మాట అవుతున్నానంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ అటువంటిది కాదు. దేవుని ప్రేమ ఎటువంటిదంటే మార్పు లేని ప్రేమ. అంతము వరకు దేవుడు ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమ త్యాగ సహితమైన ప్రేమ. బైబిల్లో రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 చదువుదాం రండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో మాట ఉంది. ఆ మాట చదువుదాం చూడండి. యోహాను సువార్త 15:13. చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును కూడా లేదు. చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా. ఇప్పుడు ఎవరన్నా పెడతారండి స్నేహితుల కొరకు ప్రాణం అంటారు కదా, నీ కొరకు నేను ఏమంటారు ప్రాణం పెడతా అంటారు. ప్రాణం పెట్టడం అంటే ఏం తెలుసా? ఆయన ప్రాణాన్ని బలి ఎట్లా ఉన్నారు ఇప్పుడు చెప్పాలా? ఎంత ప్రాణ స్నేహితుడైనా అని బైబిల్ చెప్పిన మాట ఏంటంటే మేక 7వ అధ్యాయం ఉంటుంది. నీ ముఖ్య స్నేహితుడు ఎందుకు ఏముంచుద్ది అంటాడు 6వ అధ్యాయంలో. చెప్పు నమ్ముకుంటుంది అంటాడు. నీ ముఖ్య స్నేహితుడు కూడా నిజమైన స్నేహితుడు విడవక ఏం చేస్తాడంట? ప్రేమించుడు. నిజమైన స్నేహితుడు లోకములో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక ప్రభు అయినా యేసుక్రీస్తే. ఎందుకు తెలుసిన? ఆయనే మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమ పిల్లలు గమనించాలి, త్యాగ సహితమైన ప్రేమ, త్యాగముతో కూడిన ప్రేమ. ఆయన ప్రేమ ఎవరు కూడా ఎటువంటి ప్రేమ చూపించలేదు. రెండవది ఆయన ప్రేమ ఎటువంటి తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 14 చదవండి. 2 కొరింథీయులు 5:14. క్రీస్తు ప్రేమ చూడండి, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా చూడండి, అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందినని తమ కొరకు కాక తిరిగి లేచిన వాని కొరకై జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము అనే మాట 14లో. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అనే మాటకు రాయబడింది.
అంటే క్రీస్తు ప్రేమ ఎందుకు అని బలవంతం చేస్తూ ఉందంటే, కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఆ క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేస్తూ ఉంది కాబట్టి ప్రియమైన వారు కొరింథీ పట్టణానికి వచ్చారు. కొరింథీ పట్టణానికి వచ్చి క్రీస్తు ప్రేమను గురించి వాళ్ళు వివరిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు ప్రేమను గురించి తెలియజేస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదా అని అనేకులు కూడా వారు మారు మనసు పొంది వారి పాపం విషయమే పశ్చాత్తాపడి యేసు క్రీస్తు ప్రభువుకి హృదయం ఇచ్చి సంఘములో వారు చేర్చబడ్డారు. అంటే ఇక్కడ యేసు క్రీస్తు ప్రేమ వారి యొక్క ప్రేమ ఏందో తెలిసిన చెప్పాలా? మార్చే ప్రేమ అని అర్థం. ఎవరు మార్చే ప్రేమ చెప్పండి? పాపులను మార్చే ప్రేమ. ఎవరి ప్రేమ అని? దేవుని యొక్క ప్రేమ. చెప్పండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభు వారు సెలవిచ్చే మాట ఏంటంటే, రెండవదిగా చెప్పండి, మూడవది ఏంటంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలి. ఎందుకొరకు ఆయన నువ్వు ప్రేమించాలంటే, ఆయనే మొదట నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకములో జన్మించి ఆయన నీ కొరకు తన ప్రాణమును పెట్టినారు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన కంటే మరి ఎక్కువైనా వాడు ఎవడను కూడా లేడంట. చెప్పాలి. ఎవరైనా ప్రాణం పెట్టగలరా? మన కొరకంటే ఎవరు ప్రాణం పెట్టారా? చెప్పండి. నా కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారంటే అది ఊరికి ఒకవేళ చెప్తే చెప్పొచ్చేమో కానీ అది ఊరికి లేదు కదా. తల్లిదండ్రులైనా ఎవరైనా ఏమంటా తెలుసా? అమ్మా మేము బతికేది ఎవరి కొరకు? నీ కొరకే. అసలు మీరు లేకపోతే నేనేం గాను, నేను బ్రతకలేను అంటారు చాలా మంది. అది అంతా కూడా ఏదంట అబద్ధమే. నమ్మొద్దు. ఒకవేళ అట్లా చెబితే ఎవరైనా సరే చెబితే నమ్మొద్దు అసలు. అట్లా ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భర్తలైనా, భార్యలు ఎవరైనా సరే అసలు చెప్పాలంటే వాని కొరకు వారే. వాని కొరకు వారే, ఒకరి కొరకు ఒకరే. కాబట్టి పిల్లల్ని గమనించండి. మూడవదిగా యేసు క్రీస్తు ప్రభువుని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు నువ్వు ఆయన ప్రేమించాలంటే, నీ కొరకు ఆయన ఈ లోకంలో జన్మించి నీ కొరకు ఆయన తన ప్రాణం పెట్టిన అందుకు ప్రేమించాలి. ఆ ప్రేమ ద్వారా నీకు మార్పు, ప్రేమ ద్వారా నువ్వు రక్షించబడతావు. ఇది మూడవ తలంపుగా మనం చూస్తాం. ఇక నాలుగోదిగా చూద్దాం. నాలుగోదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుండి చదువు. నాలుగోదిగా దేవుని బిడ్డలారా, నాలుగోదిగా చూద్దాము. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మాకు మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరనే మాట. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు నాలుగోదిగా యేసు క్రీస్తు ప్రభుని నువ్వు ఏం చేయాలంటే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఆయనను ఏం చేయాలంట? పూజించటం అనగా అర్థం ఏంటి? సేవించటం అని అర్థం. చెప్పండి. పూజించడం నాకు అర్థం ఏంటంటమ్మా? సేవించటం. వీళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళు సూపర్ లేకపోతే వదిలిపెట్టండి. అసలు అదే వదిలిపెట్టండి. అప్పుడు ఆ దారి ప్రతాపం వీర ప్రతాపం చూద్దాం. కుక్కకేలో చూస్తున్నారు పాపం. గమనిస్తారు. ఇది మంచి కుక్కే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు తర్వాత. నిజంగా కొన్ని కుక్కలు మామూలు ఎట్లా చెప్పమంటారా? గుడ్డుల్లో ఒక ఇంట్లో ఒక పేద కుక్కను పెంచుతూ ఉన్నాడు. పెద్ద కుక్కలు. ఆ ఇంట్లో కుమార్తె ఉంటే వివాహం చేశారు. నిజమే, నేను కథ కదా, నిజం జరిగింది. కొత్తగా పెళ్ళింది. అల్లుడు వచ్చాడంట. అల్లుడు వస్తే మీరు నమ్మండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలవాట్లో పొరపాటు మర్చిపోయి కుక్కను కట్టేట్టు విడిచిపెట్టారు. వాళ్ళు కట్టేకుని విడిచిపెట్టేళ్ళకి ఈయన ఎందుకు రాత్రిపూట లేచేళ్ళకి ఆ కుక్క ఆయన పట్టేసింది. మామూలుగా గర్వలేదండి, అట్లే గర్వలు. అంటే నేను ఎందుకు మంచిదంటే అదే చెప్పలేదు, కుక్క మంచిది ఏం లేదు కాబట్టి పరిస్థితి కానీ దగ్గరకు వస్తే మళ్ళీ వెంటనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నాలుగోదిగా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువుని ఏం చేయాలంట? సేవించాలి.
ఎందుకు ఆయనను సేవించాలి అంటే బైబిల్ గ్రంథం సెలవిచ్చే మాట. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, చూడండి ద్వితీయోపదేశ 6వ అధ్యాయము 13వ వచనం ఉన్నది. యెహోవాయే మన దేవుడు ఉన్న మాట అక్కడ. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. గమనించాలి, నీ దేవుడైన యెహోవా. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మన దేవుడు. గమనించాలి దేవుని బిడ్డలారా. చూడ, తూర్పు దేశపు జ్ఞానులకున్నంత జ్ఞానము ఎవరుకున్నది? అంత గొప్ప జ్ఞానం కలిగిన వారు సైతమే ఎక్కడికి వచ్చారంట? వారు యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడైతే పుట్టాడో ఒక నక్షత్రము దారి చూపించిందంట వాళ్ళకి. ఆ నక్షత్రం యొక్క దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే, ఫస్ట్ ఎక్కడికి వచ్చారు? వాళ్ళు హేరోదు దగ్గరకు వచ్చి అడిగినారు. వాళ్ళు అనుకున్నారు ఈయన రాజులు రాజు ప్రభువులకు ప్రభువు కాబట్టి ఎక్కడో గొప్ప పీవర్ వారు కోటలో పుడతాడు అనుకున్నారు. వాళ్ళు ఒక రాజభవనంలో పుడతాడు అనుకున్నారు. వాళ్ళు ఎవరు? జ్ఞానులు. అయితే ఆయన ఎక్కడ పుట్టాడు తెలిసిన? చెప్పాలి, పశువుల పాకలో ఆయన పుట్టి. ఎందుకు పుట్టేది పశువుల పాకలు? ఒకవేళ రాజభవనంలో పుడితే తక్కువని ప్రేమించినట్టేమో అని దేవుని బిడ్డలారా, ఆయన పశువుల పాకలో పుట్టగల కారణం ఏంటంటే ఆయన ప్రేమ అందరికి సమానంగా పంచేదాని కొరకు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానం ఉండడం విడిచిపెట్టకుండా బాధ్యతను ఎంచుకోలేదని రాయబడింది ఫిలిప్పీ పత్రిక 2:6. అటువంటి మహాదేవుడు ఆయన ఎక్కడ పుట్టాడంటే ఆయన చెప్పాల పశువుల పాకలో అనే మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకొరకు ఆయన సేవించాలి అంటే ఆయన ఎవరంట? మన దేవుడు. ఆయన మన దేవుడు అంటే వేరే దేవుడు అంటారు కాదు. బైబిల్ సెలవిచ్చే మన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. కాబట్టి 4వదిగా యేసు క్రీస్తు ప్రభు వారిని ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా ఆయనను సేవించాలి. ఆయనను సేవించాలి. ఎందుకు సేవించాలి ఆయన అంటే? చూడండి, ఆయనను సేవిస్తే ఈ లోకంలో కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఆయన మనం సేవిస్తేనంట మనకి సేవించిన దానికి ప్రతిఫలం కూడా ఉంటుందంట ఈ లోకంలో. చూడండి, ఒక మాట కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ఉంటుంది. చూడండి, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేడి మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మీరు ప్రభువైన క్రీస్తుకు ఏమైందనంట? దాసులైన వారే ప్రభుని ఏం చేస్తారు? పూజిస్తారు. దాసులైన వారు మాత్రమే ప్రభుని ఏం చేస్తారంట? సేవిస్తారు. చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 8:30 ఏముంటది? పాపము చేయువాడు పాపమునకు దాసుడు అంట. అంటే పాపం చేసే వ్యక్తి పాపమునకు దాసుడుగా ఉంటే ఆ వ్యక్తి ఎలా దేవుని సేవించగలడు? సేవిస్తాడండి? దేవుణ్ణి సేవించలేడు. కాబట్టి ఏ వ్యక్తి అయితే పాపం నుండి విడిపించబడి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు వారికి దాసులుగా చేయబడతారు, వారు మాత్రమే ప్రభుని ఏం చేస్తారంట? సేవిస్తారు. అటు వారికి ఏముందంట? ప్రతిఫలముగా ఏం కలగబోతుంది వారికి? పరలోకములో స్వాస్థ్యం. బైబిల్ సెలవిచ్చింది. కాబట్టి 4వదిగా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు సేవించాలి. నువ్వు సేవిస్తే అప్పుడు దుష్టత్వము నుండి ప్రభు నిన్ను మళ్ళించి ప్రభుని ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. నిజమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందాలి అంటే ఈ రాత్రి ఒకటి ఆయన ఎరుగు నీవు. 2వదిగా ఆయన నువ్వేం చేయి? అంగీకరించు. 3వదిగా యేసుక్రీస్తు ప్రభుని నీవు ప్రేమించు. 4వదిగా ఆయన ఏం చేయాలి? నీవు సేవించాలి. చివరికి 5వ మాట చూద్దాం రండి. చివరికి 5వదిగా మనం చూసినట్లయితే ఒక మాట చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 9:9 చదువు మాట. చూడండి, యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషులు చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి
ఆయనను వెంబడించెను. ఒకవేళ మత్తయ్య చూడండి, సుంకపు పన్ను చెల్లించేవాడు కాదు, వసూలు చేసేవాడు. మత్తయ్య సుంకపు పన్ను వసూలు చేసే వ్యక్తి, సుంకపు మెట్టున్నతో కూర్చున్నటువంటి వ్యక్తి. అందరూ వచ్చాక ఏం కట్టేవాడంట? పన్ను చెల్లించేవాడు. గమనించాలి, అంత గొప్ప ఒక ఆయన గవర్నమెంట్ ఒక ఎంప్లాయీ అని చెప్పుకోవచ్చు. గమనించాలి, ఇటువంటి వ్యక్తి వెంటనే ఏం చేసినాడు అంటే, యేసు ప్రభువు ఏం చెప్పినాడు? ఆయన నీవు నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించు అన్న తర్వాత ఇప్పుడు మారు మాట మాట్లాడలా. ఏమో తెలుసు, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వు, నాకు ఇంకా సమయం ఉంది. చాలా మంది అంటుంటారు చూడండి, చాలా మందికి యేసుక్రీస్తు ప్రభువు అంటే తెలుసు, నిజమైన దేవుడు అని తెలుసు, అయినప్పటికీ కూడా వారు ప్రభువుని ఏం చేయలేకపోతారంట? వెంబడించలేకపోతారు. అంటే వాళ్ళే కాదండి, దేవుని బిడ్డలంటే క్రైస్తవులుగా పిలువబడే వారు కూడా వీటికి ఎలా ఉన్నా తెలిసిన ప్రభువుని వెంబడించిన పరిస్థితులు ఉన్నారు. అదేమంటే ఇంకా మాకు ఇంకా ఏంది, కొంతకాలము సమయం ఉంది, మాకు సమయం ఉందంట. నాకు సమయం ఉంది, గమనించాలి, నాకు ఇంకా సమయం ఉంది, ఆ సమయం ఇంకా రాలేదంట. లేదు, బైబిల్ సెలవిచ్చే మాట ఏం తెలుసా? ఎబ్రీ 2:3 ఎంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము నువ్వు చేయొద్దు. నువ్వు ఉన్న పాటునే మత్తయి వలె యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలంటే నువ్వు వెంబడించాలి. బైబిల్ నేర్పించే సత్యం అది. ఒకవేళ నీవు ఆలస్యం చేస్తూ ఉన్నావేమో, ఇప్పుడు కానీ అనుకుంటూ ఉన్నావేమో, ప్రియమైన అయ్యలారా, అమ్మలారా, ప్రియమైన సహోదర సహోదరి, బైబిల్ రాయబడిన మాట, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవంట. ఈ లోకంలో తప్పించుకోవచ్చు, నువ్వు ఏదైనా చెప్పవచ్చు, కానీ ఒకనాడు అందరు ఎక్కి నిలవబడే రోజు ఉంది. క్రీస్తు న్యాయపీఠం మీద ఏం కాబట్టి అందరూ ఒక దినము నిలవబడాలి. ప్రత్యక్షమైన రోజు ఒకటి ఉంది. అప్పుడు అడుగుతాడు, అప్పుడు ఆయన అంట, గొల్లవాడి కనుక గొర్రెలను మేకను వేరుపరిచినట్లు నీతిమంతులను పాపులను ఆయన వేరుపరుస్తాడు. ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి మనం అంటారు కదా, ఇది దీపం ఉండగానే చెప్పాలా, దీపం అంటే ఆత్మ అనే దీపం ఉండగానే చెప్పాలా, మన ఇల్లు అనే మన దేహాన్ని ప్రభు కొరకు ఏం చేసుకోవాలంట? చెప్పాలా, సిద్ధపరచుకోవాలి. ప్రభు చెప్తామాట అంటే చిన్న చిన్న వాటి కోసమే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని మనం చెప్పుకుంటా ఉంటే, ఒక వ్యక్తి నిత్యత్వంలో, మోక్షంలో, పరలోకంలో ప్రవేశించాలి అంటే ఆ వ్యక్తి ఎంత సిద్ధపడగలిగి ఉండాలి? ఎంత సిద్ధపడగలిగి ఉండాలండి? కాబట్టి ఆయన రక్షణ నీకు అనుగ్రహించే దాని కొరకు ఈ లోకంలో ఆయన జన్మించినాడు. రేపు నయ్యలారా, అమ్మలారా, చూడండి, ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఇది మాకు కాదులే అనుకుంటున్నావు. లేదండి, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అని బైబిల్ సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టి ఆ ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ కూడా ఏం చేయబడతారు? గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందేదారు. ఇప్పుడు ప్రియమైన అయ్యలారా, ఆ దుష్టత్వము నుండి ప్రభు మిమ్మల్ని మళ్ళిస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఒకటి, ప్రభుని ఎరుగు; రెండవది, ప్రభుని అంగీకరించు; మూడవది, ప్రభుని ప్రేమించు; నాలుగవది, ప్రభుని సేవించు; ఐదవదిగా ప్రభుని ఏం చేయాలి? నీవు గమనించాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. అట్లా రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం రక్షించి ఆయన నిత్యత్వం కొరకు ఆశీర్వదించి దీవించి ప్రభువు నడిపించునుగాక. ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మదగిన దేవా, నీ పాదముల కొరకై స్తుతి స్తోత్రములు వందనములు రాత్రి కాల స్థలంలో చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభావ మా ప్రియులైన వారు ఎబెనేజరన్న నిర్మలతను బట్టి స్తోత్రములు ప్రభావ, వారి కుమార్తె సౌమ్యను బట్టి, కుమారుడు ఇశ్రాయేలును బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాము. నమ్మకమైన తండ్రి, మరి ఈ రీతిగా ప్రభావ, మరి ఈ రీతిగా ఈ రాత్రి ఈ సువార్త కూడికలో మీరు సహాయపడుతున్నారు. స్తోత్రములు ప్రభావ, మీరు ఇచ్చినటువంటి లేఖన బాగుంటుందన్నారు. ప్రభు కొరకు మీరు లోకంలో జన్మించినారు,
దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మరి తేటగా మీరు తెలియజేసినారు దేవా. మరి మిమ్మల్ని ఎరగాలని, మిమ్మల్ని అంగీకరించాలని, మిమ్మల్ని ప్రేమించాలని, మిమ్మల్ని సేవించాలని, మిమ్మల్ని వెంబడించాలని ప్రభువా మీరు తెలియజేసినటువంటి మాటలు కూడా స్తోత్రాలు. ఎవరైతే రక్షణ మారు మనసు పాప క్షమాపణకు అనుభవం లేని వారు జీవిస్తున్నారు అంటే ప్రజలను ప్రభు మీరు సన్నిధించండి, దర్శించండి, రక్షణ అనుగ్రహించవలసింది కూడా ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన తండ్రి, కృపగలిగిన ప్రభావం మరి తిరిగి చెరువచ్చిన వారందరిని బట్టి వందనాలు. పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటండి. వారి కుటుంబాన్ని దీవించు. ముఖ్యంగా మీ దాసురాలు బిడ్డలను కరుణించండి. దయగల తండ్రి వారి కుటుంబం దీవించండి. రాత్రి వీటిని ఆధారం చేసుకొని మీ సత్య సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చిన ధనికరమైన సమయాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ దయగలిగిన తండ్రి విన్నవారి హృదయాల్లో మీరే రక్షణ కార్యం జరిగిస్తూ రావాల్సింది కూడా ప్రార్థన చేస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపు చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వెళుచున్నాము తండ్రి, ఆమేన్. చేస్తున్నామన్న మీ అందరికీ ప్రైజ్లా. అంటే ఈనాడు కృతజ్ఞత కూడా ఎట్ట పెట్టేస్తారంటే, ఏదో ఇంట్లో ఏదన్నా రోగం వచ్చి తగ్గితేను, ఏదన్నా ఆపద వచ్చి దాని నుంచి తేరుకుంటేను, లేదా కొన్ని ఏయో గొప్ప కార్యాలు జరిగితేనో కొద్దిగా చేస్తూ ఉంటారు, కృతజ్ఞత కొడుకులు పెట్టుకుంటారు. అయితే నా తలంపు ఏంటంటే, అసలు మనకు ఇబ్బంది లేకుండా దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు. దాన్ని బట్టి ఈనాడు 2025 సంవత్సరం చివరి రోజులో ఏదైనా కృతజ్ఞత కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వచ్చిన వారందరికీ భోజన ఏర్పాటుని పూర్తి చేసి ఆశీర్వాదం చేస్తాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసమును కూడి చేరి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులను మరి ముఖ్యంగా ఇంటి వారందరికీ సదాకాలము తోడయుని నడిపించునుగాక. ఆమేన్. కీర్తింతుము అన్ని వేళలయందునా, నిన్ను పూజించి కీర్తింతుము ప్రభువా, నిన్నునే కొనియాడేదం. హల్లెలూయా పాడేదా ప్రభు, నిన్ను కొనియాడేదం. హల్లెలూయా పాడేదా ప్రభు, నిన్ను కొనియాడేదం. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా పూజించి కీర్తింతును ప్రభువా, నిన్ను కొనియాడేదం. హల్లెలూయా.